ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న కాంగ్రెస్ నెహ్రూ సర్దార్ పటేల్ కలిసే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ బ్రిటిష్ వాళ్ళతోటి ఏ రాజును మేము ముట్టుకోము అన్ని రాజభరణాలు ఇచ్చింది నిజాంకు 1971 వరకు రాజభరణాలు. అప్పట్లో 50 లక్షలు 6 నెలలకు, అంటే ఇప్పుడు 500 కోట్లు దాని విలువ. రాజభరణాలు ఇచ్చి రాలేదా కాంగ్రెస్? నిజాంకి ఇచ్చారు కదా. నిజామును 1950లో నిజాంను రాజ్భవన్లో పెట్టారు, రాజ్ ప్రముఖ చేశారు. 1956 అక్టోబర్ 31 వరకు ఆ నిజామే రాజ్భవన్లో గవర్నర్గా ఉన్నాడు, రాజ్ ప్రముఖ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతుంది అదే చంద్రబాబుని తీసుకొచ్చేసి తెలంగాణలో రాజ్ ప్రముఖ చేసింది, నిజాము చేసినట్టే. కాబట్టి మనం గట్టిగా కళ్ళు తెరవాలి, ఉరమాలే, పళ్ళు కొరకాలి, కళ్ళు ఎర్రబడాలి, బెత్తం తీసుకోవాలి. ఎవరు అనుకోవడం ఎట్లా చేస్తారు? ఇది సిగ్గు శరం ఉందా? డీజీపీ సమాధానం చెప్పాలి, మన డీజీపీ చెప్పాలి, హోమ్ మినిస్టర్ ఎవరో సీఎంఏ కావచ్చు ఆయన చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థ బోర్డులో ముద్దాయిలాగా నిల్చున్నది. ఇది పౌర సమాజం ఊరుకోదు, మీరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఇది ఎమర్జెన్సీ కాదు, ఎమర్జెన్సీ పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఎన్ని దురాఘాతాలు చేసింది ఎమర్జెన్సీలో. అందుకని మళ్ళీ ఇప్పుడు ఇటువంటి ఎమర్జెన్సీని మేము ఒప్పుకోము, దీన్ని గట్టిగా అడుగుతాము. 4 అంటే జైలు నోళ్ళు తెరుస్తాయా? గుండ్రాలు విసురుతారా? ఎట్లా చేస్తారు ఇదంతా? అందుకని ఇది క్షమించేది లేదు. మళ్ళీ పౌర గట్టిగా నిల్చుందాం. తెలంగాణ సమాఖ్య మా నిరూప్ రెడ్డి కూడా వస్తున్నాడు పాపము. మల్లారెడ్డి గారు నిరూప్ రెడ్డి గారు కలిసి చాలా ఉద్యమాలు చేసారు, కరుణాకర్ మేమంతా. పాపం ఆయన ఢిల్లీలో ఉండిపోయిండు. అందుకని ఆ పోలీసు లెవెల్లో బయట పెట్టండి. ఎఫ్ఐఆర్ ఎట్లా రిలీజ్ చేయలేదు? ఎఫ్ఐఆర్ ఏంటి, ఎందుకు లేదు? అందుకనే చంద్రబాబు అంటే ఏముండదు, చట్టం ఉండదు. భారత రాజ్యాంగం ఆయనకు బాత్రూమ్ పేపర్, చంద్రబాబుకు టిష్యూ పేపర్ ఆయనకు. అందుకనే మనం గట్టిగా చెప్దాము. ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు బోన్లో ఆ ముఖ్యమంత్రి కాదు. అందుకని నిలదీయాలి, అందరూ నిలదీసి మళ్ళీ లేచి నిల్చోవాలి. మొత్తం మీడియా, సోషల్ మీడియా అంతా ఏకం కావాలి. ఈరోజు ఆయనకు జరిగింది, రేపు ఇంకోరు జరుగుతుంది. ఈరోజు కేవీఆర్ జరిగింది, రేపు ఇంకోరు జరగవచ్చు. ప్రశ్నించడానికి వీలేదంటే ఎట్లా? ఎందుకున్నది మీడియా? ప్రశ్నించాలి కదా. ప్రశ్నించినందుకు జైల్లో పెడితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు. వాక్ స్వాతంత్రం అయ్యే జాగీర్ కాదు. ఆర్టికల్ 19(1)A భారత రాజ్యాంగంలో 19వ ఆర్టికల్ కింద 19(1)A కింద మాకు రాజ్యాంగం ఇచ్చింది హక్కు. దాన్ని ఉల్లంఘిస్తే, దాన్ని కుదించితే సమాజం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. మన మల్లారెడ్డి గారు లాంటి అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళందరూ మన తరఫున ఉంటారు. మనం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కేసు కూడా వేయాలి. ఆ కేసు ముందు మానేస్తారు, కానీ చేసినందుకు, శిక్షలు వేసినందుకు, టార్చర్ చేసినందుకు ఆ పోలీసుడు ఎవడో వాడు పాక్కుంటా వచ్చి ఇక్కడికి నీ కాళ్ళు మొక్కాలి, దండం పెట్టాలి, క్షమించమని అడగాలి. అప్పుడే తెలంగాణ సమాజం మౌనంగా ఉంటుంది. లేకపోతే బత్తెని తీసుకొని దానికి బాధ్యులైన కూడా ఈ బాధలు కొడుతుంది.